హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మీకు చెప్పేది వేవ్ మోషన్. వేవ్ మోషన్ అంటే ఏంటి, వేవ్ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటి, అసలు వేవ్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ తీసుకున్నాం. వాటర్ తీసుకున్న అందులో చిన్న స్టోన్ పాడిస్తాం అనుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది కదా. సో డిస్టర్బెన్స్ ఇన్ దట్ మీడియం ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వేవ్. మరి దాని యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ అంటే లక్షణం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ అలలు వస్తున్నాయి, అలల మీద మేము అబ్జర్వ్ చేస్తుంటాం. థర్మోకోల్ షీట్ లాంటివి పాడేసాం అనుకోండి, థర్మోకోల్ షీట్ ఏమవుతూ ఉంటుంది, అక్కడికక్కడే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, బట్ అది మూవ్ అవ్వదు. బట్ వేవ్ అనేది మాత్రం ఏమవుద్ది, మనకి ఒడ్డు వైపుకి వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఏమవుతుందంటే వేవ్ ఓకే ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చెట్టుకో తాడు కట్టి ఇలా పట్టుకుని ఇలా షేక్ చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఆ తాడు మీద ఏదైనా చిన్న ఇన్సెక్ట్ ఏమైనా ఉన్నాడు అనుకోండి, ఇన్సెక్ట్ అక్కడే ఉంటుంది, బట్ ఎనర్జీ మాత్రం మన హ్యాండ్ నుంచి ట్రీ వరకు వెళ్తుంది. అంటే ఎనర్జీ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్, దట్ ఈస్ ద వేవ్.